అందరికీ మన ప్రియరక్షకుడైన యేసునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఆయనను నేను ఆలస్యం చేసినట్ల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని నీ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైన నిరక్షేపంగా దైవభక్తి కూర్చిన మర్మమును గొప్పదై, ఇక్కడ పదం పౌలు గారు వాడడం జరిగింది. ఈ పత్రికను తిమోతికి రాస్తూ, తిమోతి, నేను ఏ సంగతులైతే నీకు బోధించానో, సత్యమును కూర్చిన జ్ఞానాన్ని ఏ విధంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలనో, సత్యమును కూర్చిన జ్ఞానాన్ని సంఘాల్లో ఎలా ప్రచురింపజేయాలనో, వివరణాత్మకంగా దేవుని వాక్యాన్ని ఎలా వివరించాలో, సంఘాన్ని ఎలా నిలబెట్టాలో, సత్యమునకు స్తంభమును ఆధారమైన ఈ సంఘమును, అంటే నేను చెప్పే సంగతులు ఏవైతే ఉన్నావో, నేను బోధించే సంగతులు ఏవైతే ఉన్నావో అవి సంఘంలో పాటిస్తే నీకు తెలియవలని ఉద్దేశిస్తూ ఈ సంగతులు నేను రాస్తున్నాను. అలా పాటించే సంఘం అయితే, అలా ఉండే సంఘం అయితే అదేంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమైందంట. పౌలు గారు ఈ మాటలు పర్టికులర్గా ఎందుకు అలా రాస్తున్నాడంటే, అక్కడ ముందు సంగతులు రాస్తాడు చూడండి. 1వ అధ్యాయంలో నేను ఎందుకు చెప్తాను ఈ మాటలు అని చెప్తూ తిమోతికి రాస్తాడు ఈ పత్రికను. అంటే అప్పటికి పరిస్థితులు ఎలా అంటే, ఏదైతే ఎఫెసి ప్రాంతం ఉందో, తిమోతి అక్కడే పరిచయం చేసింది, అక్కడ కదా, అక్కడే పరిచయం చేశారు. ఆ ఎఫెసి ప్రాంతం ఏదైతే ఉందో సకల సంస్కృతులను కలగలుపుకొని ఒక విశ్వాసానికి ప్రాణం పోసాయి. మీరు హిస్టరీలోకి వెళ్ళగలిగితే సకల సంస్కృతులను, అందరి దేవుళ్ళను అంటే అన్ని విశ్వాసాలను కలిపి ఒక మిశ్రమ విశ్వాసంగా తయారు చేసి దాన్ని పూజిస్తున్నారు. తప్పుడు బోధలను, దుర్బోధనలు ప్రచురంలో పెడుతున్నారు. ఎఫెసీ సంఘ హిస్టరీ ఇంతకుముందే మనం ధ్యానించాం కదా. ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి? Ephesus is a capital city of grammatic, witchcraft and black magic center. ఏంటంట? క్యాపిటల్ సిటీ ఫర్ మిశ్రమ విశ్వాసాలకైనా, తాంత్రిక శక్తులకైనా, అపవాది సంబంధమైన కార్యకలాపాలను బలంగా చేయాలన్న ఎఫెసీ ప్రాంతం బలంగా నిలబడింది. ఆర్తమీదేవి మీకు చెప్పాను కదా, దాని ఆర్కిటిక్ ఎలాగుంది, ఆ ఆలయం ఆర్కిటిక్ ఎలాగుంది? వర్ణనారహితంగా ఉంది. చూడ్డానికి ఇంపైన నిర్మాణంగా ఉంది. అంత భయంకరంగా సాతాను శక్తులు కానీ, సాతాను ఉద్దేశాలు కానీ నెరవేర్చబడిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు చూడండి, నేను చెప్పే సంగతులు ఏవైతే ఉన్నావో దాన్ని నీకు తెలియవలడని ఉద్దేశిస్తూ, ఆ సత్యంను కూర్చిన జ్ఞానాన్ని నీలో నివసింపజేయాలన్న ఉద్దేశిస్తూ, సంఘాన్ని ఎలా నిలబెట్టాలో, సేవ ఎలా చేయాలో అది నీకు నేర్పిస్తూ ఈ సంగతులు నీకు రాస్తున్న తిమోతి. నేను చెప్పే సంగతులు ఏవైతే ఉన్నావో నీవు విని గైకొని తెలుసుకున్నట్లయితే ఆ సంఘము పాటిస్తే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యింది. సత్యం నిలబడలేని పరిస్థితుల్లో మనం నిలబడ్డం తిమోతి. ఈ సత్యమును నిలబెట్టాలి. ఆ సత్యము నిలబడాలంటే సంఘము ఆధారంగా ఉండాలి అంటున్నాడు ఆయన. ఆ సత్యము నిలబడాలంటే సంఘం ఆధారమై ఉండాలి. అంటే చూడండి, ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా అయిందంటే, ఆ రోజుకి ఈ రోజు పరిస్థితులకు పెద్ద తేడా ఏం లేదు. సంఘాల్లో సత్యమునకు స్తంభమును, అక్కడ చూడండి, సత్యమునకు స్తంభంగా ఉండవలసిన సంఘాలు ఈరోజు ఎలా అయిపోయాయి? దొంగ సాక్ష్యాలకు అలవాటు పడిపోయారు. సత్యమునకు స్తంభంగా ఉండాల్సిన సంఘాలు ఎలా అయిపోయాయి? రాజకీయాలు నడుస్తున్నాయి. సత్యమునకు స్తంభంగా ఉండవలసిన సంఘాలు ఎలా అయిపోయాయి? వ్యాపారానికి కేంద్రంగా ఉన్నాయి. సత్యమునకు స్తంభంగా నిలబడే సంఘాలే, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టవలసిన సంఘాలే. ఆదిమ సంఘం గురించి మీరు స్టడీ చేయండి, ఒకసారి స్టడీ చేయండి. సంఘమే ప్రాణాలు కోల్పోయారు. దేని కొరకంటే విశ్వాసం కొరకు, వాళ్ళు నమ్మిన విశ్వాసం కొరకు, వాళ్ళు లోబడిన దేవుని కొరకు. అందుకే సంఘము సత్యమునకు స్తంభంగా నిలబడి ఈరోజు క్రీస్తును మనకు
పరిచయం చేసింది. ఆ క్రీస్తును మనం నిలబెట్టాలి. వాళ్ళు నిలబెట్టారు. సత్యమునకు స్తంభమునైన ఆ సంఘాన్ని, అంటే ఆదిమ సంఘాన్ని సత్యంతో దుర్బోధనలు ఖండిస్తూ వివాదాస్పదమైన సేవల్ని ఉద్దేశిస్తూ అపోస్తలుడైన పౌలు గారు దుర్బోధనలు ఖండిస్తూ అక్కడ రాస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథల వైపును మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నది గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. అప్పటికే సంఘ పరిస్థితులు ఎలా అయిపోయాయి? అప్పటికే పౌలు గారు వచ్చిన తర్వాత మళ్ళీ సంఘ పరిస్థితులు ఎలా అయిపోయాయి? ఆ మాసిదోనియా ప్రాంతాలన్నీ విశ్వాసానికి సత్యబోధకి భిన్నంగా కల్పన కథల వైపు రాస్తున్నాడు చూడండి. కల్పన కథల వైపును భిన్నమైన బోధకు చేయవద్దు అని చెప్తున్నాడు. అక్కడే వివాదాస్పదమైన బోధలు చేస్తున్నారు. సత్యమునకు భిన్నమైన బోధను చేస్తున్నారు. ప్రవక్తలను అపోస్తలుడు పునాదుల మీద అయితే ఏ సేవ అయితే నిలబడిందో ఆ సేవను వీళ్ళు చేయట్లేదు. ఆ సేవకు వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ సత్యమునకు ఆధారమైన స్తంభాన్ని ఎలా చేస్తున్నారంటే, ఇప్పట్లో కూడా మీరు చూస్తున్నారో సత్యమునకు స్తంభమైన సంఘాలని వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. సత్యమునకు స్తంభమైన సంఘాలని చెప్పండి క్యాస్ట్ ఫీలింగ్తో చంపేస్తున్నారు. సత్యమునకు స్తంభమైన సంఘాలను ఎలా చేస్తున్నారు? రాజకీయాలుగా చేస్తున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే వాక్యంగా చెప్పని మీరే కారణం అంటారు. చూడండి, అందుకే తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రికని. అప్పుడే వనరుల సేవకు వచ్చిన తిమోతికి పత్రికను రాస్తూ, తిమోతి తప్పుడు బోధలను కల్పన కథల వైపు తిప్పే ఏ బోధనైనా ఉపేక్షించకు, వివాదాస్పదమైన బోధలు ఏవైనా ఉపేక్షించకు తిమోతి, ఖండించు అని చెప్తున్నాడు ఆయన. సత్యమునకు విభిన్నమైన బోధన ప్రకటిస్తున్నారు చూడు, ఉపేక్షించవు తిమోతి. తప్పుడు ఉద్దేశాలు నెరవేర్చే ఎవరైనా సంఘంలో గద్దించి సమాధానం చెప్పు. ఈ తిమోతికి రాసి ఒకటో పత్రికలో మొత్తం సంఘం ఎలా ఉండాలి, సంఘంలో సేవ ఎలా చేయాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్తూ వచ్చాడు. సంఘ పెద్దలు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాస సహితమైన సేవ ఎలా ఉండాలి, అన్నీ చెప్తూ వచ్చాడు పౌలు గారు. ఆ పౌలు గారు అంటున్నారు చూడండి, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉందంట. అంటే చూడండి, చాలామంది మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట రాస్తారు, సత్యము సంఘంలో కనబడాలంట. అది ఏ విధంగా కనబడాలంటే, ఒకడు వచ్చి రోడ్డు మీద సత్యం అంటే ఏంట్రా అని అడిగితే వాడు అనాలంట, రే ఈ సంఘం అంటే ఆ సత్యంలో ఉంటుందిరా, రే సత్యం అంటే ఆ సంఘంలో ఉందిరా, రే బైబిల్కి సరైన బోధ చేస్తున్నారు రా, బైబిల్కి భిన్నమైన బోధల వైపు వాళ్ళు తిరగలేదురా. లాజికల్ థింకింగ్, కనీసం లాజికల్ అలా లేవు. ఇలాంటి ఇప్పుడున్న సేవా విధానాలు అలా లేవు. సత్యమునకు స్తంభమైన సంఘం ఎలా ఉందంటే నేను చెప్తాను చూడండి, అద్భుతాల వైపు, వాక్యానుసారమైన బోధ వైపు కాక కేవలం అద్భుతాల వైపే. ఏమనంటే చాలామంది అంటారు, చదువుకోలేదు కదండి, చాలామంది చదువుకోలేదు, ఇలాంటి బోధ చేస్తే దగ్గరకు వస్తారండి. కాదు, సత్యమునకు స్తంభంగా ఉండాలి ఈ సంఘం అంటే. చూడు, సత్య బోధన నువ్వు ఎలా ప్రకటిస్తావో, సత్యం గురించిన జ్ఞానాన్ని జనులకు ఎలాగైతే వివరిస్తావో, సామాన్యునికి సహితం అర్థమయ్యే బోధన నువ్వు ఎలాగైతే చేస్తావో, అప్పుడు ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉంటుంది. లేదా ఆశీర్వాదాలకు మాత్రమే అక్కడికే మిగిలిపోతుంది. చూడండి, ఆ సంఘం గురించి ఇంకో మాట రాస్తూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళ ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, నువ్వు కట్టే సంఘం ఏదైతే ఉందో, నువ్వు కట్టే సంఘం ఎదుట పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలవలేవు, అసత్యమును కూర్చున్న జ్ఞానమైన దుర్బోధులైన వాటి ఎదుట నిలవలేవు పేతురు అంటున్నాడు చూడండి ఆయన. అంటే ఆ బోధకుడు ఎంత విశ్వాస సహితమైన ఉద్దేశాలను ఉద్దేశిస్తూ సత్యము కూర్చున్న జ్ఞానాన్ని ఎలా నింపుకుంటూ సత్యబోధ ఎలా చేశాడంటే చూడండి, పాతాళ ద్వారాలంట దాని ఎదుట నిలబడలేవంట. అంటే అంత గొప్ప సేవ ఏం చేశారంటే సత్యాన్ని ప్రకటించారు, దేవుని ఉద్దేశాన్ని ఉన్నట్టుగా ప్రకటించారు. కల్పనా కథల వైపు తిరక్కండి, వాక్యానికి భిన్నమైన బోధను
అనుసరించకండి అంటున్నాడు చూడండి పౌలు గారు. సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలంట. పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలవలేవంట. చూడండి, అంత బలమైన సంఘంలో ఏముందంటే సత్యము వాక్యాన్ని వివరణాత్మకంగా వివరించి ఒక బోధకుడు, వాక్యాన్ని సత్యంగా ఉన్నట్టు చెప్పి ఒక సేవకుడు. అందుకంట పాతాళ ద్వారాలంట దాని ఎదుటనంట నిలబడలేకపోయాయంట. అందుకంట సంఘం అంట సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉందంట. ఎందుకు అలా స్తంభంగా సత్యానికి ఆధారంగా ఉంది? ఎందుకు పాతాల ద్వారాలు ఆ సేవ ఎదురు నిలబడలేవంటే సత్యాన్ని ప్రాణాలు పోయిన సత్యాన్ని వాళ్ళు ప్రకటించారు. మళ్ళా ఆశీర్వాదాలు టచ్ అంటే చెప్పండి, ఇంకా దరిద్రాలు ఉన్నాయి కదా క్రైస్తవ్యంలో. ఆశీర్వాదాలు మాత్రమే బోధిస్తారు. అంటే చూడండి, సంఘము సత్యమునకు ఆధారంగా ఉండాలంట. ఈరోజు చూస్తున్నారో లేదో మీరు, సత్యమునకు స్తంభంగా ఉండవలసిన సంఘాలు ఎలా అయిపోయాయి చెప్పండి. ఇప్పుడు ఆ గొడ్డల సాక్ష్యం మీరు చూసారో లేదో, గొడ్డలు నరికేశాడంట. ఇంకా చెప్పండి, విచిత్రమైన సాక్ష్యాలతో బయటకు వస్తారు. నవ్వుతున్నారండి బయట. విచిత్రమైన సాక్ష్యాలతో బయటకు వచ్చి క్రైస్తవ్యాన్ని, సత్యానికి స్తంభమైన సంఘాన్ని చెప్పండి నవ్వుల పాలు చేస్తున్నారు వీళ్ళంతా. కారణం ఏంటి? బోధకులే. మళ్ళీ చెప్తున్నాను, బోధకులే తప్పుడు ఉద్దేశాలు నెరవేరుస్తూ వాక్యంగా చెప్పకుండా సున్నిత భావాన్ని వ్యక్తపరుస్తూ బాధపడతారేమో అని సత్యాన్ని చెప్పకుండా అసత్యాన్ని బోధించే సేవకులు లేరు. అందుకు కాదు ఈరోజు సంఘాలు నాశనం అయ్యేది. అందుకు కాదా క్రైస్తవం నవ్వులపాలు అయ్యేది. ఈరోజు సత్యానికి స్తంభంగా ఆధారంగా నిలబడాల్సిన సంఘాలే ఈరోజు రాజకీయాలు నడిస్తే, సత్యానికి స్తంభంగా ఆధారంగా నిలబడాల్సిన సంఘాలు ఈరోజు వ్యాపారానికి కేంద్రాలు అయితే ఇంకెక్కడ బాగుపడుతుంది దేశం? ఇంకెక్కడ బాగుపడుతుంది క్రైస్తవ్యులు? ఎక్కడ ప్రకటిస్తారు సువార్త? ఎక్కడ ప్రబలమవుతుంది దేవుని రాజ్యం? సత్యానికి స్తంభంగా నిలబడాల్సిన నువ్వే తప్పుడు ఉద్దేశాలు నెరవేరుస్తూ నీకు ఇష్టానుసారమైన బోధన చేస్తున్నావే. మరేంటి నేను అడుగుతున్నాను, సత్యానికి స్తంభంగా నిలబడవలసిన నీ సంఘమే సత్యానికి స్తంభంగా నిలబడకుండా కేవలం ఆశీర్వాదాలను మాత్రం ప్రకటిస్తూ, ఆదిమ సంఘం ఎలా ఉంది? విశ్వాస సహితమైన ఒక విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసంతో సువార్తను ప్రకటిస్తూ చెప్పండి ఆధారమైంది. దేనికి ఆధారమైంది? సత్యానికి ఆధారమైంది. మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, రే సత్యం, ఆయన రాస్తూ అంటాడు చూడండి, సంత వీధుల్లో రే సత్యం ఎక్కడుందిరా అంటే వాడు చెప్పాలంట సాక్ష్యం. అక్కడ ఉందిరా, సంఘంలో ఉందిరా సత్యం అంటే ఏంటి? ఒక లాజికల్ థింకింగ్ ఉందిరా. మన సాక్ష్యాల్లో లాజికల్ థింక్ ఉంటుందో చెప్పండి. గొడ్డలతో నరకేశారంటారు, అదంటారు, ఇదంటారు, పిల్లల సాక్ష్యం అంటారు, ఆ సాక్ష్యం అంటారు, టమాటాలు సాక్ష్యం అంటారు. నేను అడుగుతున్నాను చూడండి, ఇలాంటి వాళ్ళని సత్యానికి ఏది ఆధారంగా ఉంది? నీ సాక్ష్యమా? అది ఒక సాక్ష్యమే. నేను అడుగుతున్నాను, అది ఒక సాక్ష్యమా? సత్యానికి ఆధారంగా ఉండవలసిన సంఘాన్ని సేవకులు పట్టించుకోకపోతే, వాక్యానికి భిన్నమైన బోధన వైపు తిరుగుతుంటే అలాగే చూస్తూ బండరాల నిలబడే సేవకులు లేరు. చెప్పండి సత్యమును కూర్చున్న జ్ఞానాన్ని విస్తృతంగా చెప్పండి, వివరణాత్మకంగా వ్యాఖ్యానం. ఏ సంఘం అయితే చూడండి, చాలా మార్కన ఒక వ్యక్తి రాస్తాడు, సంఘం ఎప్పుడైతే సత్యంలో నిలబడుతుందో ఆ సత్యానికి నిలబడాల్సిన కారకులు ఎవరంటే సేవకులు. వాక్యాన్ని వివరణాత్మకంగా వివరించే వాళ్ళు కావాలి. ఒకడు మారాడంటే దేన్ని పాస్టర్ని గొప్ప చేస్తారు, పాస్టర్ వల్ల మారాం, పాస్టర్ చెప్పే వాక్యం కాదు. వాక్యం వల్ల మేము మారాం. నీ సాక్ష్యంలో కూడా వాక్యం కావాలి. వాళ్ళు అందులో మీకు చాలా మంది తెలుసుకోలేదు, లాజికల్ థింకింగ్ ఉండదు అని చాలా మందికి. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, చాలా వరకు దేవుడు లాజిక్ తోనే చేస్తాడు ప్రతిదీ. దావీదుని డైరెక్ట్ గా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? కష్టాలు పడ్డాడు, పని చేశాడు, శ్రమ పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఇరుకులు పడ్డాడు, అన్ని లాజికల్ గా చేసుకుంటూ వచ్చిన దేవుడు ఈరోజు మన జీవితాలకు వచ్చేసరికి కనీసం లాజిక్ కూడా లేకుండా అద్భుతాలు చేసేస్తున్నాడు. మరి మీరు నమ్ముతున్నారా అవి అద్భుతాలేనా? దొంగ సాక్ష్యాలు హైలైట్ అవుదామని దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. సత్యానికి
స్తంభంగా ఆధారంగా నిలబడవలసిన నువ్వే ఈరోజు అసత్యంతో జీవిస్తున్నావే, మరేంటి అడుగుతున్నాడు దేవుడు. చూడండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ఏ పునాది మీద కట్టబడింది ఈ సంఘం అంటే అపోస్తలు వేసిన, ప్రవక్తలు వేసిన పునాది. ప్రవక్తలు ఏ పునాదిని వేశారంటే చెప్పండి, నిజ దేవుడైన ఇన్ని వేశారు. అపోస్తలు ఏ సత్యాన్ని వేశారు పునాదిగా? ఆ పునాది ఎవరు? క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. అందుకే పేతురు అన్నాడు చూడండి, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కట్టు, పాతాళ ద్వారాలు వాటి ఎదుట నిలవలేమంటున్నాడు చూడండి ఆయన. ఎందుకు పాతాళ ద్వారాలు నిలవలేమంటే సత్యము వివరణాత్మకంగా, వాక్యాన్ని వివరణాత్మకంగా, వాక్యాన్ని వాక్యంగా, సత్యాన్ని గద్దించి చెప్పే సేవకులు. ఈరోజు మన సంఘాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? సత్యాన్ని సత్యంగా ప్రకటించట్లేదు, స్థిర విశ్వాసం వల్ల మనం కలిగించట్లేదు. అందుకే మీరు చూస్తున్నారు చాలా మంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇట్ వాజ్ ఎ డిఫాల్ట్ ఆఫ్ ప్రీచర్స్, ఎవ్రీ ప్రీచర్స్. చాలా మంది మీరు చూస్తున్నారో లేదో, పులిపీఠాల మీదకి ఎక్కుతారు కానీ వారి ఇష్టానుసారమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు. నీ మనసులో ఉన్న చెత్త తీసుకొస్తావని, నీ మనసులో ఉన్న చెత్త తీసుకొచ్చి సంఘంలో బోధిస్తావని ఆయన నిన్ను నియమించలేదు. నీ వ్యక్తిగతంగా నీకు ఇష్టమైన పనులు చేస్తూ నీ వ్యక్తిగతంగా గొడవలు తెచ్చి సంఘంలో రుద్దుతావని ఆయన నిన్ను నియమించలేదు. సత్యానికి స్తంభంగా, ఆధారంగా ఈ సంఘం నిలబడాలని నిన్ను నియమించాడు. ప్రజలు స్థిర విశ్వాసంగా నిలబడాలని నిన్ను నియమించారు. అలాంటి సత్యాన్ని నువ్వు బోధించకుండా, వాక్య అనుసారం కాకుండా వాక్యానికి విభిన్నమైన కల్పనా కథల వైపు తిరిగితే దేవుడు లెక్క అడగడు నిన్ను. చూడండి అక్కడ చూడండి, ధర్మశాస్త్రానుసారమైన మీరు చెప్తారు కానీ పాటించరు అని అంటున్నాడు. చూడండి, మీరు చెప్తారు కానీ పాటించరు. దేనికి సేవ? నిష్ప్రయోజనమైన సేవ. శాస్త్రం ఎలా చేశారో, అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలా చేశారో, ఉపదేశానుసారంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారమైన విభిన్న బోధలకు, కల్పనా కథల వైపు ఎలా తిప్పారో వాళ్ళని, అదే నువ్వు చేస్తున్న పెద్ద తేడా ఏం లేదు. ధర్మశాస్త్ర క్రియలు అని అంటున్నట్టు నిష్ప్రయోజనమైన క్రియలు చేస్తున్నావు. సత్యానికి సంఘం ఆధారంగా నిలబడాలి అంటే చూడండి, క్రీస్తు మీద సంఘాన్ని కట్టాలంటే సత్యం మీద సంఘాన్ని కట్టాలి. ఆయన ఊరికే అనలేదు ఆ రాత్రి, ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనంటే. చాలాసార్లు మర్చిపోతున్నాం, చాలాసార్లు మనకు నచ్చిన బోధన చేసుకుంటున్నాం సంఘంలో, చాలాసార్లు ఇష్టానుసారమైన బోధన చేస్తున్నాం సంఘంలో. అసలు నువ్వే సరిగా ఉండవు, నీ కొడుకులు సరిగా ఉండవు, కానీ నీ వాక్యం చెప్తావు. ఎలా సరి చెప్తావు? అక్కడ అదే పత్రికలో ఆయన సేవకులు కొడుకు ఎలా ఉండాలో చెప్తున్నాడు. సేవకుల కుటుంబం ఎలా ఉండాలో, సేవకుడు ఎలా ఉండాలో, సేవకుడు అసలు ఎలా ఉంటే సేవకుడు అంటున్నాడు చూడండి. ఆయన ఆనిందుడును, ఏకపత్ని పురుషుడును, మద్యపాని కొట్టివాడును, బూతులు మాట్లాడను ఎవడన్నా ఉండాలంట? సంఘాన్ని నిలబడిగా ఉంటారు. సంఘానికి మంచి చెప్పి సరి చేసేవాడిగా ఉండాలంట. నీ ప్రవర్తన సరిగా ఉండదు, ఇష్టానుసారంగా మాట్లాడతావు, ఏదేదో చేసేస్తావు అంతా. చాలా మంది సేవకులు మీరు చూస్తున్నారు కదా, సంఘాన్ని కళ్ళు కప్పి వాక్యానుసారంగా కాకుండా సంఘం కళ్ళు కప్పి చేసే పనులన్నీ చేస్తుంటారు. మీరు చూస్తున్నారో లేదో? అంటే కల్పన కథల వైపు సంఘాన్ని తిప్పేసి ఆశీర్వాదాలు మాత్రమే బోధిస్తే చాలే మన జీవనం గడిచిపోద్ది. ఆ రోజు వాళ్ళు ఎలా అనుకున్నారు, దెమెత్రి గాడు ఆర్తమి దేవి దగ్గర వాళ్ళు ఎలా అనుకున్నారో ఈ రోజు వీళ్ళు కూడా అలా అనుకుంటున్నారు. ఆశీర్వాదాలు మాత్రం బోధిస్తే చాలే జీవనం గడిచిపోద్దని. సత్యానికి స్తంభంగా సంఘాన్ని నిలబెడదామని ఒక్కడికి లేదు.
ఆశీర్వాదాలు, కానుకలు ఏంట్రయ్యా, ఏంది అసలు ఈ సంఘ పరిస్థితులు ఎలాగైపోయాయి? ఆదిమ సంఘం ఎలా ఉంది, మొదట్లో ఉన్న సంఘం ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితులు ఏంటి అర్థమవుతుందా కొంచెమన్నా మీకు? దేవుని రాకడ సమీపంలో ఉంది. సంఘాన్ని ఎలా కట్టాలి? వాడికి సమయం లేదు, అపవాదికి సమయం లేదు. దుర్బోధన ఎంత భయంకరంగా ప్రకటిస్తున్నాడు, ఎంత భయంకరంగా ప్రజ్వరిల్లుతున్నాయో దుర్బోధలు. వాటన్నిటికీ ఎదురుది ఒక విశ్వాసాన్ని తయారు చేయలేకపోతే నువ్వు కొన్ని సంవత్సరాల సేవకుడు వరే ఏంటి ప్రయోజనం? నేను సంఘానికి వెళ్ళాను, మీరు చాలా విచిత్రం అనిపించింది అక్కడ సంఘంలో. ఓ సేవకుడు ఉన్నాడు, ఆయన కనీసం బైబిల్ కూడా తీయట్లా. దేవుడు పరిశుద్ధాత్మతో నడుస్తాడు, ఏమేమో చెప్తున్నాడు. మరి గట్టిగా మాట్లాడితే మరి ఒక గ్రంథ వివరణ వస్తుంది, నాకు తెలియదు. మరి ఆయన వాక్యాన్ని తీయకుండా వాక్యం చెప్పడమేనా నాకు అర్థం కాక అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు అంటారా? వాక్యానుసారంగానే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. మరి అంత గొప్పవాడైన సొలొమోను ఎందుకని దావీదు ఎందుకని సార్లు ప్రార్థన చేస్తాడు? ఎందుకు భయము, భక్తి, భయం అనే పదం వాడారు బైబిల్లో, భయభక్తులు అనే పదాన్ని వాడారు బైబిల్లో. నువ్వు బైబిల్ తీయకుండా వాక్యాన్ని చెప్తావని ఆ పదాన్ని వాడకుండా పెట్టారేమన్నా? వాక్యాన్ని వాక్యంగానే చదవండి, వాక్యాన్ని వాక్యంగానే చెప్పండి. చాలా మంది మీరు చూస్తున్నారు, అదే ఇంకా సంఘాల్లో చాలా మంది ఇష్టం వచ్చినట్లు అవేవో ఉంటాయి కదా, ప్రార్థనలో కూడా విచిత్రమైన పదాలు వాడుతుంటారండి. చూస్తున్నారో లేదో? ఆశీర్వాదాలు అవి ఇవి ఇవి అవి అవి. కొత్త నిబంధన మనకి ఇచ్చిన సత్యం ఏంటి? అసలు దాని కాంటెక్స్ట్ ఏంటి? దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఇవన్నీ తెలియకోకుండా టచ్ అంటారు. ఇవన్నీ తెలియకుండా చెప్పండి ఇష్టానుసారంగా చేస్తారు. నీ సంఘము సత్యానికి స్తంభంగా నిలబడాలంటే, నీ సంఘం ఎదుట పాతాళ ద్వారాలు నిలవకూడదంటే వివరణాత్మకంగా నువ్వు వాక్యాన్ని వివరించగలగాలి. దేని మీద సంఘం నిలబడుతుంది అంటే వాక్యం మీదే నిలబడుతుంది. దేని మీద సంఘం నిలబడుతుంది అంటే విశ్వాస సహితమైన వాక్యం మీద నిలబడుతుంది. దేని మీద సంఘం సత్యమునకు ఆధారంగా నిలబడుతుంది అంటే వాక్యం మీదే నిలబడుతుంది. దేని మీద సంఘం సత్యానికి ఆధారంగా నిలబడుతుంది అంటే ఒక సేవకుని బట్టి, సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పి ఒక సేవకుని బట్టి, ఉన్నట్టుగా చెప్పి దుర్బోధన దులిమాడేసే ఒక సేవకుని బట్టి సంఘం సత్యంలో ఉంటది. ఆ రోజు పౌలు గారు సహించలేదు, మిగతా అపోస్తలుడు దుర్బోధను సహించలేదు. ధర్మశాస్త్ర ఉపదేశకులతో గాని శాస్త్రులతో గాని డిబేట్ చేసి మరి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు దేవుడు దేవుడు, పాత నిబంధన ఆయనలో నెరవేర్చబడింది. యెషయి ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనం నెరవేర్పు జరిగి ఆయనలో ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేరిస్తే, ఆయన నీతి మనకు ఆపాదించబడితే అని కొత్త నిబంధన అపోస్తలు చెప్తుంటే వాళ్ళు మాత్రం అలా లేదు, మా క్రియలు మేము చేసుకుంటాం, మా పస్కాను మేము వధించుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ యేసు దేవదూషణ చేస్తున్నాడు వాళ్ళు మాట్లాడారు. ఈరోజు మనమేం కొత్తగా ఏం మాట్లాడట్లా, ఆశీర్వాదాన్ని మాట్లాడతాం. దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు. మీరు చూస్తున్నారు లేదో, ఒక వీడియో వచ్చింది, ఒక పాశ్రమ మీరు కానుక లేకుంటే చచ్చిపోతారు, దేవుడు దీవిస్తాడు, అదే అప్పుతో చావండి 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 నేను పాశ్రమ చెప్తున్నాను. మీరు వింటున్నారో లేదో, మీరు చూసారో లేదో షార్ట్లలో అని నేను అడుగుతున్నాను. నీతి మంత్రుల మీద అవినీతి మంత్రులు ఒకే విధంగా వర్షం కురిపించిన దేవుడు కాదా? అంటే అందరిని ప్రేమించి లోకాన్ని ఎంత ప్రేమించాలన్న మాట ఎక్కడ పోయింది? అంటే అంత ప్రేమించిన దేవుడు కానుకల కోసం వదిలేస్తాడా? సిగ్గు మారిన సేవ చేయట్లేదా? పనికిమాలిన సేవ చేయట్లేదా? అంటే సంఘంలో నేనేం చెప్తే నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పటి నుంచి మేము సిద్ధమవుతున్నాం. దుర్బోధను, అవిశ్వాస సహితమైన బోధను, వివాదాస్పదమైన బోధను, వ్యతిరేకంగా క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చడానికి మేము సిద్ధపడుతున్నాం. అయితే చూడండి, సమాజానికి సత్యం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో క్రైస్తవ్యం నవ్వుల పాలవుతున్న
ఇలాంటి పరిస్థితుల్లో సత్యానికి ఆధారంగా సంఘం నిలబడాలంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరణాత్మకంగా ఎలాబొరేటెడ్గా వివరించే కొందరు సేవకులు కావాలి. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఆశీర్వాదాలు మాత్రం బోధించే సేవకులు, అలాగే సంఘం బాగుపడుతుంది, మీరు బాగుపడండి అని మాత్రం చెప్పేవాళ్ళు వద్దు. సత్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తులు కావాలి. కానుకలు మాకు కావాలనే సేవకులు మనకొద్దు, ఆత్మలు మనకు కావాలి. సత్యమును గురించిన జ్ఞానాన్ని ఒక్కరినైనా తయారు చేయాలి. సంఘంలోని సేవకులు మనకు కావాలి. కానుకలు ఇస్తే చాలే, ఇప్పుడు జీవనం కొనసాగిపోద్దులే, ఇప్పుడు పైసలు ఉంటే చాలే, ఏదో పాస్టర్ గారికి కానుకిస్తే ఆశీర్వాదాన్ని వస్తా, అలాంటి వాళ్ళు వద్దు వద్దు వద్దు. నేను సేవకునిగా నేను ఏమన్నా విశ్వాసులు అంటే వాళ్ళు కానుకలు ఇవ్వరు. ఈ ఆలోచనలని మానండి. మన సంఘం దేనికి ఆధారమైంది? సత్యానికి ఆధారమైంది. దేవుని మీద ఆధారపడి క్రీస్తు అని ఒక సత్యాన్ని అంటే అని చెప్పాడుగా, ఇదంతా ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏందో కాదు, ఆయన మరణ జీవ పునరుద్ధానాలు ఎలా జరిగించాడో, దేవుని ఉద్దేశాన్ని వ్యూహాన్ని ఎలా అయితే నెరవేర్చడానికి వచ్చాడో, మిగతా భక్తులే కానీ అపోస్తలుడే కానీ సేవకులే కానీ దేవుని సేవను ఎలా చేశారో ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. మీరు ఏదైతే బోధిస్తున్నారో చూసావో ఆ మార్గము, ఆ మార్గాన్ని సరళ చేసే పద్ధతిని ఆయన నేర్పిస్తున్నాడు. జీవం దేనిలో దొరుకుతుందో చూడు, ఆయనలో దొరుకుతుందని బోధించాలని మిమ్మల్ని సేవకులుగా నియమించాడు ఆయన. అలాంటి మీరు సత్యం నుంచి తొలగిపోయి సంఘాల్లో రాజకీయాలు చేసి సంఘాన్ని వ్యాపార కేంద్రంగా చేస్తే దేవుడు చూస్తుంటాడు అనుకుంటున్నారా? మీరు చూస్తున్నారా? దేని జోలికైనా వస్తే ఊరుకుంటాడు, లేదా సంఘం జోలికి వస్తే దేవుడు కప్పెట్టేస్తాడు. గుర్తెట్టుకోండి. దేని జోలికైనా దేవుడు వస్తే ఊరుకుంటాడో తెలియదు, కానీ సంఘం జోలికి వస్తే, సంఘాన్ని చెరపడానికి వస్తే ఊరికే చూసుకోడు ఆయన, ఊరికే చూసుకుంటూ ఉండడు ఆయన. మన సంఘాలు సత్యానికి ఆధారమును స్తంభాలుగా నిలబడాలంటే మనము ఆశీర్వాదాల మీద కాదు విశ్వాసాన్ని పెంచేది, ఆశీర్వాదాల మీద కాదు విశ్వాసాన్ని సంఘానికి నడిపించేది, కృపావరాల మీద మాత్రమే కాదు విశ్వాసాన్ని సంఘాలకు నడిపించేది, బిజినెస్ మైండ్ సెట్తో మాత్రమే కాదు సంఘాలను నడిపించేది, సత్యంతో. అదే పేతురుతో అనే దేవుడు, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కట్టు, నా మీద సంఘాన్ని కట్టు, నా మీద విశ్వాసాన్ని పెంచుతూ, నన్ను కూర్చున్న జ్ఞానాన్ని బోధిస్తూ, ఈ మనుష్య కుమారుడు ఎలా వచ్చాడో ఆ దేవాది దేవుని దేవస్థుతుడైన నేను ఎలాగొచ్చాను నన్ను వివరిస్తూ, నన్ను సంఘానికి చూపిస్తూ, నేనంటే సంఘానికి ఎలా ఉంటాను అని వివరిస్తూ వివరణాత్మకంగా వివరించి నా మీద కట్టు నన్నుగా నా మీద నుంచి కట్టు సంఘాన్ని, నా విశ్వాసంలో నా సత్యంలో నేను నా యందు నిలబడే వారిని. అందుకే అంటున్నాడు చూడండి, బండ మీద సంఘాన్ని కట్టు పేతురు అంటున్నాడు ఆయన. మనం బండ మీద సంఘాన్ని కడతాము, బండ అంటే నిజంగా బండ మీదనేమో పిచ్చి ఆలోచన కాదు, సత్యం అనే బండ మీద సంఘాన్ని కట్టాలి. ఈ కాలం నాటి దుర్బోధలకు వ్యతిరేకంగా సత్యాన్ని ప్రకటించాలి. ఈ కాలం నాటి దుర్బోధకు కల్పన కథ వైపుకు తిరగకుండా ప్రజల్ని దేవుని ఉద్దేశం అంటే ఎలా ఉంటుంది యోహాను వివరించాడుగా. దేవుడు సస్యరుడిగా ఎలాగొచ్చాడో అటు హిబ్రూలో ఇటు గ్రీకు దేశస్తులను ఒప్పిస్తూ ఆ సస్యరుడైన దేవుడు ఎలాగొచ్చాడో ఆది కాండాన్ని ఒక ఛాయగా తీసుకుంటూ ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపను, ఆయన నరబలిగా అందరి కోసం చనిపోయాడు, నరరూపుదారిగా సస్యరుడిగా ఆయన వచ్చాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా వచ్చి మన కోసం మరణించింది. అదే పస్కా పశువుగా ఆయన వధింపబడిన తర్వాత పాప ప్రక్షాళన జరిగి మనమందరం రక్షింపబడ్డామని యోహాను గారు ఎలాగ చెప్పారో అలా ఆయన మీద సంఘాన్ని కట్టగలగాలి. విశ్వాసుల కానుకల మీద కాదు సంఘాన్ని కట్టేది, విశ్వాసులు ఇచ్చే కానుకల మీద కాదు సంఘాన్ని కట్టేది, విశ్వాసులు ఇచ్చే ఆ దేని మీద ఒక సంఘాన్ని కట్టేది, విశ్వాసులు ఇచ్చే మంచి మాటను బట్టో, విశ్వాసులు ఇచ్చే ధైర్యాన్ని బట్టో, వేటి మీద బట్టు కాదు.
విశ్వాసాలు ఇచ్చే కానుకల మీదుగా సంఘాన్ని కట్టేది. క్రీస్తు మీద సంఘాన్ని కట్టాలి. సత్యమునకు ఆధారముగా సంఘము, స్తంభంగా సంఘము, విశ్వాసమైన స్థిరులైన విశ్వాసాలను కదలని వారుగా సంఘస్థులైన వాళ్ళు నిలబడాలంటే సత్యమును కూర్చున్న జ్ఞానంగా వాళ్ళకి బోధించాలి. అపోస్తలులు ఎలా ప్రకటించారు సువార్తను, ఎలా ప్రకటించారు, ఎలా సంఘాలని కట్టారు, సత్యాన్ని చూసే కదా. మీరు చూడండి, ఇక్కడ రాస్తాడు మీరు చూస్తున్నారు, చాలా సంఘాలు పాడైపోవడానికి కారణం కేవలం పాస్టర్ అనుకుంటారా మీరు? పాస్టర్ ఇంకొక వరం చూపిస్తాను మీకు, ఇంకొక వరం చూపిస్తాను చూడండి. పాస్టర్ మాత్రమే కాదు, కొన్ని సంఘాలు చెడిపోవడానికి కారణం ఇంకో కారణం సంఘ పెద్దలు. ఇక్కడ అదే రాసిన చూడండి, నేను చదివి వినిపిస్తాను. మూడో అధ్యాయం నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించడలా అట్టివాడు దొడ్డు పని ఆపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితభావుడును, స్వబుద్ధి గలవారును, మర్యాదస్తుడును, అంతకి ఇంకా చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు చూస్తున్నారు లేదో, మన సంఘాల్లో కొన్ని సంఘాల్లో నాయకులుగా అంటే సంఘ పెద్దలుగా ఉండేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో చూసావా, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండవు వాళ్ళు. మీరు చూస్తున్నారు లేదో, సంఘస్థుల ముసుగులో ఉండి తప్పుడు ఉద్దేశాలను ఎంతమంది నెరవేర్చట్లేదు అంటారు. చెప్పిన పాపాన్ని ఎవరు నెరవేర్చట్లేదు అంటారు. సగానికి సగం సంఘం పాడైపోవడానికి కారణం కూడా ఒక మాదిరికరమైన వ్యక్తి కూడా లేకపోవడమే. సంఘం పాడైపోవడానికి కారణం కూడా దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి అయినా ఇంకొంచెం పాడైపోవడానికి ఎవరు? సంఘ పెద్దలు. ఒక మార్గంలో నడవాలంటే పిలుపు, ఆ రథం మీద వెళ్ళేవాడికి పిలుపు ఇదే చెప్తాడు. ఆ రథం మీద వెళ్ళేవాడు అడిగితే పిలుపు ఆయన అడుగుతాడు. రథం మీద వెళ్ళే వ్యక్తి మార్గము చూపుకుంటే నేను ఎలా వెళ్ళగలను? సో అక్కడ ఇన్స్పిరేషన్గా ఎవరున్నారు? అక్కడ ఫిలిప్ ఉన్నాడు. అంటే నేను అడుగుతున్నాను, ఇలాంటి సంఘస్థులు ఉన్నారా? ఇలాంటి సంఘ పెద్దలు మీ సంఘంలో ఉన్నారా? పరీక్షించుకోండి ఒకసారి. సంఘస్థుడు అంటే, సంఘ పెద్ద అంటే ఒకని వైపున పక్షపాతం కలిగిన వాడు కాదు సంఘ పెద్ద. అందరినీ సమానంగా చూసేవాడు సంఘ పెద్ద. సంఘ పెద్ద అంటే ఒక డబ్బున్న దగ్గర ఒకలాగా, డబ్బు లేని దగ్గర ఒకలాగా ఉండేవాడు కాదు సంఘ పెద్ద అంటే. అందరిని సమానంగా ప్రేమించేవాడు సంఘ పెద్ద. సంఘ పెద్ద అంటే నాదే గెలవాలి, నేను పట్టుకున్న కొందరికి 3 కాళ్ళే అనేవాడు కాదు సంఘ పెద్ద. అందరి నిర్ణయాలను తెలుసుకుంటూ దేని చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేవాడు సంఘ పెద్ద. అలాంటి సంఘ పెద్దలైతే సంతోషించండి. లేదు వాళ్ళకి ఇష్టానుసారమైన బతుకుతూ చెత్త చెదారాలంతా మాట్లాడుతూ, బయట వెళ్ళి చెత్త చెదారాలంతా మాట్లాడుతూ, లోపలికి వచ్చిన తర్వాత హల్లెలూయా స్తుతి మహిమ అనే సంఘ పెద్దలు మనకొద్దు. అలాంటి సంఘ పెద్దలు ఉన్నారనుకో, సత్యానికి స్తంభం ఆధారంగా అసలు ఉండదు. పాపానికి, కామాచరితమైన పాపానికి తప్ప దేనికి ఆధారమై ఉండదు. తప్పుకు, అబద్ధాలకు తప్ప దేనికి ఆధారమై ఉండదు. పాపానికి తప్ప దేనికి ఆధారమై ఉండదు ఆ సంఘం. నిలకడ లేని పరిస్థితులకు తప్ప దేనికి ఆధారమై ఉండదు ఆ సంఘం. అలాంటి సంఘాల్లో ఏంటి పరిస్థితులు? మరి సత్యానికి ఎలాగ ఆధారంగా ఉన్నాయి? సత్యానికి స్తంభాల ఆధారంగా ఉండదు. సత్యానికి సంఘాలు స్తంభాలుగా, ఆధారాలుగా ఉండాలని అంటే ఆయన మీద సంఘాన్ని కట్టగలిగాది. ఉన్నట్టుగా చెప్పే ఒక సేవకుని గురించి ఆయన చూస్తున్నాడు. ఉన్నట్టుగా చెప్పే ఒక సేవకుని కోసం ఆయన చూస్తున్నాడు. ఉన్నట్టుగా చెప్పే ఒక యవ్వని కోసం ఆయన చూస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను అయిండొచ్చేమో, వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా, నువ్వైనా నేనైనా సత్యాన్ని సత్యంగా చెప్తే నువ్వైనా నేనైనా చూడండి దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాళ్ళమే అవుతాం. దుర్బోధన దులిమాడితే నువ్వైనా ఆడుతున్నా చూడండి. దుర్బోధన దులిమాడే నువ్వైనా నేనైనా ఒకటే, దేవునికి ఒకటే. నువ్వైనా నేనైనా దేవుని పని చేస్తున్నాం. తప్పును తప్పుగా ప్రూవ్ చేసే, తప్పును తప్పుగానే ఎలాబరేట్ చేసే మనము దేవుని సేవకులము.
అలా కాకుండా గుంపులో గోవింద అన్నట్లుంటే వద్దు, గుర్తుపెట్టుకోండి. దేవుని రాకడ ఇంత సమీపంలో ఉంది కనుక ఈ చాలా ఇంకొంచెం ముందుకెళ్తాం. మేము కూడా దుర్బోధలు చాలా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. వీటన్నిటినీ యోహాను గారు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు 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 అన్నట్టు హిబ్రీలకును ఇట ఎవరికి గ్రీకులకు ఎలా అయితే ఒప్పు చేశాడో, మేము కూడా సత్యాన్ని సత్యంగా చెప్పాలని ఒక అడుగు ముందేస్తున్నాం కనుక వీలైనంత వరకు డూ వాచ్ అండ్ షేర్ ద వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో రాస్తే ఆయన అంటాడు, ఒకసారి తీద్దాం. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక ఇక్కడ చూడండి. తల్లిదండ్రులారా మీ పిల్లల కోపం రబ్బక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారు పెంచండి. చూస్తున్నారో లేదో చాలా మంది సేవకుల కొడుకులైనా, చూస్తున్నారో లేదో చాలా మంది విశ్వాసుల కొడుకులైనా సంఘానికి రావట్లేదు, సంఘాల్లో ఉండట్లేదు, సత్యానికి ఆధారమైన సంఘాల్లో ఉండట్లేదు. మీరు చూస్తున్నారు లేదో ప్రభు శిక్షలో బోధలో తల్లిదండ్రులు కూడా వాళ్ళని పెంచట్లేదు, అలా గాలికి వదిలేస్తున్నారు. ఆ గాలికి తిరిగి గాలిగాడులా తయారై సంఘంలోకి ఆ గాలిని తెచ్చి ఆ చెత్త చెదరం అంతా సంఘంలో చేసేస్తాడు. అందుకే ప్రభు శిక్షలో బోధల వాళ్ళని పెంచాలి, సత్యానికి ఆధారమైన సంఘాల్లో పిల్లల్ని పెంచాలి. ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి. సంఘంలో మీ పిల్లల్ని పెంచండి. నైతిక విలువలతో కూడిన ఒక పద్ధతి సంఘంలో ఉంటుంది. ఒక మంచి సంఘాన్ని వెళ్ళండి, మంచి సంఘంలోకి వెళ్ళండి. పద్ధతిని నైతిక విలువలను నేర్పుతుంది. నీ కుమారునికి సమాజాన్ని ఎలా సమాజాన్ని కుమారుని ఇప్పటికీ చెత్తలా గాలిగాడలా చేసేసిన సమాజాన్ని రూపుదిద్దే ఒక ఈ వాక్యాన్ని సత్యానికి ఆధారమైన స్తంభాన్ని పట్టుకుంటే సమాజాన్ని నీ కొడుకు రూపుదిద్దుతాడు. పాపంలో చెడి ఉన్న సమాజాన్ని మేలుకొలిపి ఇది కాదురా అయ్యా, ఇది పాపం రా, తప్పురా అని ఒప్పింపజేస్తూ దైవం అంటే ఇలా ఉంటుంది, దైవం చేసే ఉద్దేశం ఇది, దైవం ఎలా ఉద్దేశిస్తాడు, నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, సస్యరుడిగా వచ్చిన దేవుడు దేనికోసం వచ్చాడు అని సమాజానికి వివరించే ఒక కొడుకును నువ్వు తయారు చేయగలవా అని అడుగుతున్నాను. తయారు చేయగలవా నువ్వు? దేవుని మహిమ కొరకు నీ కుమారుని ఇవ్వగలవా? అలా లేరండి తల్లిదండ్రులు. ఎప్పుడు చూడు పిల్లాడి మీద అరిసే వాళ్ళే తల్లిదండ్రులు. అంటే వాడి మనసు ఏంటి కనీసం అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులు ఉంటే మీరు నమ్మగలరా? తల్లిదండ్రుల మనసు ఏంటని అర్థం చేసుకొని పిల్లలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, ఇష్టం వచ్చినట్టు తప్పు మాటలు మాట్లాడే కుటుంబాలు ఉన్నాయంటారా లేవంటారా? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే కుటుంబం. సంతోషంగా ఉండడు రా అని కుటుంబాన్ని ఇస్తే ఎప్పుడు గొడవలే అండి. కొన్ని కుటుంబాలు మీరు చూస్తారో లేదో ప్రశాంతత ఉండదు అసలు. కుటుంబాలు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అంటే దేవుడిచ్చిన ఈ అందమైన జీవితంలో ఒక ఆశీర్వాదం ఏంటంటే కుటుంబాన్ని చక్కగా పరిపాలించేవాడు. అక్కడే తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో. అంటే కింద క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి. నీ కుటుంబాన్ని బాగా ఏలకుంటే సంఘంలో వచ్చి ఏమి వెళ్తావు నువ్వు అని అంటున్నాడు. చూడండి ఆయన. అంటే మీరు చూస్తారో లేదో మనకు 4 సువార్తలు, వీటన్నిటిని సెమెట్ గాస్పల్స్, సిమిలర్ గాస్పల్స్ అంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను, సెమెట్ గాస్పల్స్, సిమిలర్ గాస్పల్స్ అని వీటి అంటారు. ఎందుకంటారని అంటే 4 పత్రికల్లో ఒకే సంగతిని వివరిస్తూ వేరువేరుగా వర్ణించారు. అయినా ఒక విషయాన్ని ఎలాబరేట్ చేస్తారు. మార్కు, లూకా, యోహాను వేరువేరు విధంగా బోధిస్తే మత్తయి మాత్రం వంశ వృక్షాన్ని అంటే జీనాలజీని వాడి వివరిస్తాడు. ఎందుకంటే అలా లోబడిన మరియకు అలా తల్లిదండ్రులకు లోబడి దేవునికి ఇష్టంగా బ్రతికిన మరియకు లోకరక్షకుడు పాపరహితుడైన దేవుడు
జన్మించాడు. పాపరహితుడిగా దేవుడు పుట్టాలంటే పాపరహితమైన దేహం ఒకటి కావాలి. ఆ పాపరహితమైన దేహం ఏంటి? అరే అమ్మ, అంటే చూడండి, తల్లిదండ్రులకి దేవునికి ఇష్టంగా బ్రతికింది కాబట్టి ఆశీర్వదింపబడ్డారు. లోక రక్షకున్నే అని పెట్టారు. ఈరోజు మన బ్రతుకులు మార్చే కొడుకులు మన జీవితాల్లో ఉన్నారా? ఈరోజు మన బ్రతుకులు మార్చే కొడుకులు కూతురు మన జీవితాల్లో ఉన్నారా? చూసుకోండి, ఉన్నారో లేదు. ఎందుకు మత్తయ్య గారు ఆ జీనాలజీ రాస్తారంటే, లోబడిన వారు, దేవునికి లోబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు, తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళు కాబట్టి ఈరోజు లోకరక్షకుడు వాళ్ళ జీవితాల నుంచి జన్మించాడు, వాళ్ళ వంశాల నుంచి జన్మించాడు అని రాస్తారు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా పిల్లల చేతిలో ఉంది. రేపటి తరాన్ని సత్యానికి సిద్ధపరచండి. సత్యం కోసం ప్రాణం పెట్టేవారిగా సిద్ధపరచండి మీ కుమారుల్ని. సత్యం కూర్చిన వాగ్వాదానికి మీ కుమారులని సిద్ధం చేయండి. సో ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మళ్ళీ చెప్తున్నాను, ఇక నుంచి సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నాం. ఈ చిన్న ఆశని దేవుడు దీవించి మా ప్రార్థన ఆలకించేలాగా మీరు ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.